వెంకటేశ్వర స్వామి దశావతారాల్లో లేనిది మన భ్రమ. మొదటి అవతారం మత్స్యావతారం తిరుపతి దగ్గర నాగులాపురం, మన ఆంధ్రప్రదేశ్లో ఉందండి. రెండో అవతారం కూర్మావతారం మన తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది అండి. అంతర్వేది, థాయిలాండ్ ప్లస్ శ్రీకూర్మ 3 కలిపి రెండో అవతారం సాక్ష్యాలుగా ఉన్నాయండి. అంటే పెద్ద కథ అది. సముద్రానికి ఒక అవతల గట్టునేమో రాక్షసులు, యువతల గట్టున దేవతలు నిలబడి క్షీరసాగరాన్ని చిలికేరు అన్న కథ మూలంగా థాయిలాండ్ ఎయిర్పోర్ట్లు ఇప్పటికీ అక్కడ మన క్షీరసాగర మదనం ఆ శిల్పాల ఆకృతులన్నీ చెక్కబడి ఉన్నాయండి. థాయిలాండ్ వెళ్ళి మీరు ఎవరైనా పూర్వీకులను అడిగారు అనుకుని వాళ్ళు చెప్తారు క్షీరసాగర మదనం ఇక్కడ జరిగిందంటారండి. అంతర్వేది వెళ్తే ఇక్కడ జరిగిందంటారు. 2 నిజాలే అండి. శ్రీకూర్మం తల కనపడింది అంటారు శ్రీకాకుళం, అది కూడా నిజమే. 3 నిజాలే. అంటే అంత పెద్ద ప్రాజెక్ట్ క్షీరసాగర మదనం. అది అప్పుడు అంత పెద్ద పెద్ద మనుషులు ఉండేవారని మనం భావించాల్సి వస్తుంది. సో 3వ అవతారాన్ని సాక్ష్యంగా తిరుపతి ఉందండి. మనం తిరుపతి అంటున్నాం కదా, తిరుపతికి అసలు పేరు ఆదివరాహ క్షేత్రము. తిరుపతి అసలు పేరు ఆదివరాహ క్షేత్రము. ఇది తిరుపతి. అంటే 3వ అవతారానికి సాక్ష్యంగా తిరుపతి ఉందండి. 4వ అవతారం సాక్ష్యంగా అహోబిల క్షేత్రం ఉంది. ఇప్పుడు ఉంది కదా నృసింహ అవతారం అంటాం కదా మనం, ప్రహ్లాద బడై ఉంది కదా. 4వ అవతారం కూడా ఆంధ్రప్రదేశ్ లో. 5వ అవతారం అండి వామన అవతారం, మహాబిల క్షేత్రం. అప్పటి మహాబిలమే ఇప్పుడు అహోబిల క్షేత్రం. ఈ 5 అవతారాలు ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయి. అంత ప్రాముఖ్యత తిరుపతి చుట్టూ జరిగింది. అట్లాంటిది 6వ అవతారం ఏమో మనకి పరశురాముడు, జమతగ్ని గోత్రుడు. ఈ వరుస ఆంధ్ర బోర్డర్ లో ఉండే మహేంద్రగిరి దగ్గర ఇప్పటికే స్థల పురాణం ఉందండి. 7వ అవతారం రాముడు, 8వ అవతారం కృష్ణుడు, 9వ అవతారం వెంకటేశ్వర స్వామి అండి. 9వ అవతారం ఏమిటండి? వెంకటేశ్వర స్వామి. 10వ అవతారం కల్కి. బుద్ధుడు అంటారు, బుద్ధుడు కాదండి. అయితే కొంతమంది లక్ష్మణ్ కూడా యాడ్ చేస్తారు, కాదండి. మీరు లక్ష్మణుని యాడ్ చేస్తే మళ్ళీ ఇక్కడ బలరాముడిని యాడ్ చేయాల్సి వస్తుంది, కాదండి. సో 9 అవతారాలు చరిత్ర ఇదే.